మీ పోలింగ్ ఏజెంట్ ని సంతకం పెట్టమని. కిందటిసారి నియోజకవర్గంలో ఎలక్షన్ లో ఎంతమంది చనిపోయారు? ఎందుకు? సరదాగా అడుగుతున్నానులే. 10 మంది అండి. ఈసారి 100 అని రాసుకోండి. ఎందుకో తెలుసా? రూపాయి విలువ తరిగింది, మద్దతు విలువ పెరిగింది. అందుకని వస్తా. మా వారికి నా మీద అమితమైన ప్రేమ అండి. నేను ఓడిపోతే అది భరించలేడు. అందుకని నేను గెలవడానికి చేతనైనంత సాయం చేయమని అది ఉద్దేశం. నామినేషన్ పేపర్స్ మీద సెకండ్ చేయడానికి వచ్చావా? కాదు, నామినేషన్ వెయ్యడానికే వచ్చా. ఇవన్నీ కొనడానికి డబ్బేది? ఆ కోటగిరి మళ్ళీ ఏం అప్పచెప్పాడు? మానభంగం చేయమన్నాడా, మర్డర్ చేయమన్నాడా? చూడు, నేను నీ నుండి డబ్బు కావాలని కోరుకోలేదు. నీ భార్యగా నీ మనసులో స్థానం కోరుకున్నాను. భర్తగా నీ నుండి ఆదరణ కోరుకున్నాను. మర్యాదగా ఇవన్నీ తీసుకెళ్ళి ఆ కోటగిరి మొహాన కొట్రా. లేకపోతే ఆసుపత్రిలో నువ్వు పోసిన ప్రాణాన్ని అన్నం నీళ్లు ముట్టకుండా నట్టింట్లో వదిలిపెడతాను. ఊరుకుంటున్నాను కదా రెచ్చిపోతున్నావేంటి? డబ్బుకి రంగు, రుచి, వాసన ఒక్కటే. అది నీతిగా సంపాదిస్తేంటి, అవినీతిగా సంపాదిస్తేంటి. అలాగా? అయితే ఆ రౌడీలు చెప్పినట్టు నన్ను పడుకోబెట్టి సంపాదించరాదు? నేను నీ పెళ్ళాన్నని నీ నోరు ఒప్పుకోకపోయినా, ఈ ఊరు ఒప్పుకోకపోయినా, నీ మనసు ఒప్పుకుందయ్యా. అందుకే నా శీలం గురించి ఒక్క చెడు మాట అనేసరికి నీకంత పౌరుషం పొడుచుకొచ్చింది. నీ జీవితంలో మొదటిసారి ఎత్తుని చేయించావు. నీ రక్తంలోకి ఎక్కిన రౌడీజం మత్తు మన బతుకులు తెల్లారక ముందే దిగిపోని. నీ అమ్మ సెంటిమెంట్ తో బెట్టలు చేయాలని చూస్తున్నావే. ఈ బుర్రకి ఒకటే రూటు, ఆ రూటు నాకొక్కడికి ప్రైవేటు. అలాగే గా రాంబాబు రమ్మన్నారు. ఎందుకని? అసమర్థుడైన మిత్రుడి కంటే సమర్థుడైన శత్రువేనైవని తెలుసుకున్నాను కనుక. ఆడు పావుసారు. కూరలు పీకి ఆడించుకుంటా. అప్పుడప్పుడు పులైతాడు. మళ్ళా పంజా కట్ చేసి సర్కస్ చేయిస్తాను. గట్లగా సారు, నా మాట నుండ్రి. వాడంటే ఆ పేట ప్రజలకు భయం, భక్తి రెండు ఉన్నాయ్యా. వాడి చేతిలో ఉన్న ఓట్ల కోసం టెంపరీగా వాడి కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు. సార్, రాంబాబు వచ్చాడు సార్. ఇన్నేళ్లుగా కోటగిరిని నమ్ముకున్నావు, ఏం లాభం? ఈ మంగళూరు బీడీ దాటి 555 తాగలేకపోతున్నావు. కోటగిరిని ఇలాగా మంత్రి కాదుగా. కావాలనుకున్నా నేనుండగా అతను మంత్రి కాలేడు. అందుకే అతను గుడ్ బై చెప్పి నా దగ్గరికి వచ్చేసేయి. మీ పేటలో ఓటుకు 500 ఇచ్చి అందరికీ ఇచ్చిన మొత్తం నీ ఒక్కడికే ఇస్తాను. పార్టీలు మార్చడానికి నేను రాజకీయ నాయకుడిని కాదు, రౌడీని. రౌడీలంతా రాజకీయ నాయకులు అవుతున్నారు. మారిన నా కొడుకులు ఆస్తి కోసమో పదవి కోసమో మారుతున్నారు. తల్లి చెల్లి ఏ గల్లీలో లేని చెల్లి నా కొడుకుని. నాకు రాజకీయాలతో పని లేదు. ఓటుకి ఫుడ్ దొరికితే చాలు. అలా కొట్టిపారేయద్దు. వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి ఎంపీ వరకు ఏది కావాలంటే అది ఇస్తాను. ఎంపీనైతే నాలాంటి రౌడీని మళ్ళీ నేనే వెతుక్కోవాలి. నాకెందుకు ఈ బాధ? కానీ ఒరే గెరటయ్యా, అయ్యా వెళ్లే ముందు నీకు చిన్న లెక్చర్ ఇచ్చి వెళ్ళకపోతే నాకు ఈ పూట తిండరగదు. ఎందుకని? 7 కోట్ల ఆంధ్రుల్ని ఆదుకోవలసిన మంత్రి గారి అంతరాత్మ విశ్వరూపం చూశాను కనుక. గాంధీ గారి దేశంలో గజానికి ఒక రౌడీ పుడుతున్నాడు కనుక. నెహ్రూ గారి దేశంలో అడుక్కొక అన్యాయం జరుగుతుంది కనుక. నీ అబ్బా అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోసులు బ్రతుకుంటే నీలాంటి చెత్త రాజకీయ నాయకుల్ని అంగుళానికి ఒక ముక్క కింద నరికి చెత్తకుండిలో పారేసుండేవారు. రాయబారానికి పిలిచిన పొందు, మందు, విందు టైంను వృధా చేశారు కదరా. దాని విలువ 100. దాన్ని పట్టుకుపోతున్నా. ఈ 100 నేను ఏముండకో ఇస్తాను. నువ్వేమో నీ కొడుకు కోసమో నీ కూతురు కోసమో దాచుకుంటావు. అదే రాజకీయ నాయకుడికి రౌడీ నాకుడికి తేడా. వస్తా. సారు, ఐస్ గడ్డ కింద తెచ్చిన ఎత్తున పెట్టాలనా? గాయని పిలిస్తే మస్తుగా దొబ్బులుంటివి. ఎందుకని? నాది. దుడ్డు కదా ఇది. నీ ఓటు కేరళలో ఉందే, ఇది నా ఓటుకి 500. నీకు బుద్ధి ఉండవు, నీకు సిగ్గు ఉండవు, నీకు లజ్జ ఉండవు, నీకు జ్ఞానం ఉండవు. నీ బొంద ఉండవు. నేను నీ పెండ్లని, కేరళవాడి పెండ్లన్నా. నేను నీతో బిడ్డను కంటాను, కేరళవాడితో కంటానా? వామ్మో, మహాసాధ్వి. బుద్ధి తక్కువై నోరు జారని తెల్లోయ్. ఈ 500 తీసుకెళ్ళి మీరు కొనుక్కో. జాకెట్ వద్దా? ఎందుకు తెల్లోయ్?
ఈ వంద కూడా తీసుకెళ్ళి జాకెట్ దాని మీద వస్త్రం కూడా కొనుక్కో. అంటే మళ్ళా గట్లయితే ఓగప్పుడు ఇందిరాగాంధమ్మ సీట్ల మురాజు దేశాయ్ ఎట్లా కూర్చున్నాడు అటెంకాలం వల్ల గాయన సీట్లనే ఇందిరాగాంధమ్మ ఎట్లా కూర్చున్నది అరే గంతెందుకు అయ్యా మొన్నీ మధ్య కరుణానిధి సీట్ల జయలలితమ్మ కూర్చున్నది కాదు మళ్ళా నీ ఫాల్తు ఛాయ్ దుకాణంకి లేడీస్ సీటింగులు మొగోళ్ళ సీటింగులు ఓ సీటింగులు సీటింగులు చల్ ఛీ! అయ్యో! అయ్యో! మజాక్ చేస్తారా? అమ్మో శాంతించన్నావు. మన బస్తీ మొత్తంలా ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తాయి ఇంకెవరికి వస్తాయండి? ఆ మినిస్టర్ గారు వచ్చి డబ్బు ఇచ్చారు కదండి, ఆయనకే వస్తాయి. ఓ. అది సరిగానండి. వేడి 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 వేడిగా ఏం కావాలి చెప్పండి. గదొద్దు కానీ సలసల్లంగా జిల్లుజిల్లుంగా జబర్దస్త్ కూల్ డ్రింక్ ఒకటి ఇచ్చుకోపోయి అలాగే. ఇగో 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 మాట పాలకుట్టు ఎక్కడికి పోయింది పళ్ళకుట్టే పళ్ళకుట్టి కావాలా నీకు? చంపేస్తాను. హలో ఏంటి ఫేస్ అలా పెట్టావు? ఏం లేదురా, మనం ఓడిపోయేటట్టుగా ఉన్నాం. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడా? ఆ మంత్రి గారు ఓటు 500 చొప్పున కొనేస్తున్నాడు. కొనుక్కొని రేపు బూతుల్లో ఓట్లేసేది పబ్లిక్ కాదు, మనం మన రౌడీలు. ఆడు అధికార పార్టీ మనిషి, ఆ ఛాన్స్ మనకెందుకు ఇస్తాడు? పోలీసులు కాపలా పెట్టుకుని ఆడే రిగ్గింగ్ చేసుకుంటాడు. పోలీసులకు రౌడీలు భయపడడం ఏంటి? అదే నిజమైతే అల్లరి చేసేవాళ్ళు అసెంబ్లీ దాకా ఎలా వెళ్ళగలుగుతున్నారు? మనం ఓడిపోతే ఆ మంత్రి మన మీద కక్ష తీర్చుకుంటాడయ్యా. ఇప్పుడు ఒక్కటే మార్గం, జరగబోయే ఎన్నికలు ఆపేయాలి. నేను మొట్టమొదట చెప్పాను కదా వాడిని లేపేస్తానని. హలో, ఆ మాత్రం తెలివితేటలు నాకు లేకనే. ఆడు పదవిలో ఉన్నోడ్రా, ప్రస్తుతం అన్ని ఏమీ చేయలేం. మనం ఎలక్షన్ లో ఓడిపోలేం. ఈ గండం గట్టెక్కాలంటే ఒక్కటే మార్గం, ఇండిపెండెంట్ క్యాండిడేట్ ని లేపేయాలి. ఇండిపెండెంట్? అవును, మా ఇద్దరితో పాటు ఆ ఆంధ్ర గాంధీ గారు ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు. ఆ ముసలోడిని చంపేయాలి. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే శంకరగిరి మాన్యాలకు పంపుతాను. అది కాదు. ఛీ, ఆపు. ఒక గంధిని చంపుకుని గడ్డి తిని బతుకుతున్నాం, ఈ గంధిని చంపుకుంటే పెరుగులు తిని బతకాలి. ఎవడో ముసలోడి మీద నీకు అంత ప్రేమ ఏంటి బాబు? ఎవడో ముసలోడా? ట్యూబ్ లో సారా పోసి దొంగతనంగా అమ్ముకుని బతికే నువ్వు అడ్డుతో ఎంత గొప్పవాడివయ్యా. తెల్లోడి దగ్గర గుప్పిడి బిగించి ఎదిరించిన ఆ ముసలోడు ఈ రోజున అదే గుప్పిడి తెరిచి అమ్మా అన్నం అడుక్కుంటున్నాడు. మన కోసం ఇలాంటి త్యాగం చేసిన అలాంటి మహానుభావుడు ఊరికొక్కడైనా లేకపోతే మనది హిందూస్థానం అవదయ్యా, కిరాతక స్థానం అవుతుంది. రౌడీ నా కొడుకు ఈడికి నీతి ఏంటనుకుంటున్నావేమో. ఆ ముసలోడు జోలికి నువ్వు నేనే కాదు, ఈ ఆంధ్రాలో ఎవడడ్డొచ్చినా సరే వస్తే ఇస్తా, ఇస్తే కోస్తా, కూస్తే కోస్తా, కోస్తే లేస్తా, లేస్తే హలో అని తోస్తా. వాడితో మనకేంటండి, 10,000 నాకేమండి, ఆంధ్ర గాంధీ లేపేస్తాను. సరే, ఒకవేళ రాంబాబు గారు అడ్డుపడితే ఆన్ని కూడా లేపేయండి. మొగుడు పెళ్ళాలు ఒకే కులం, ఒకే మతం, ఒకే రాష్ట్రం కానప్పుడు నిరసన వ్రతం చేస్తే శోభనం సాఫీగా జరుగుతుందని చెప్పాడు ఖమ్మంలో జంబ మహర్షి. టైం అయిపోయింది. ఏంటి అలా అరిచావు? నేనేం చెయ్యండి. ఎవరు కాదు, బయట ఎవరో తలుపు కొడుతున్నారు. తల్లోయ్ దెబ్బ ఎవరమ్మా నువ్వు? అయ్యో మధ్యలో మీరేమిటండి అడ్డు? నువ్వు రావే. వద్దన్న కొద్దీ గదిలోకి వచ్చి చక్కలికి పెడుతున్నాడు. వద్దని చెప్పన్నయ్యా. వాతలు పెడితే పారిపోవాలి కానీ చక్కలకి పెడితే పారిపోవడం ఏంటమ్మా? వెళ్ళమ్మా. నువ్వు రావే. నువ్వు రావే. రావే. పెట్టండి, రమ్మనండి. గిలిగింతలు తెలియ, నేను చెక్కల గింతలు పెట్టాను. రావే. పెడతావు, నేను పెట్టను. పెడతావు. నేను పెట్టను. ఆగండి. అది ముహూర్తం టైం కాస్త అయిపోయింది. ఇంకా ఆడుకోండి. ప్లే గ్రౌండ్, కబడ్డీ, కో, మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి. పడుకోవే, నువ్వు పడుకో. నేను పెట్టను. నువ్వు పెడతావు. నువ్వు పెడతావు. నువ్వేమైనా సరే ఇటు నుంచే వెళ్ళాలి. ఎలా పెడతావో నేను చూస్తా. దావో దా. ఈ వయసులో నేనేదో గెలిచి ఉద్ధరించాలని కాదు, పవిత్రమైన ఓటును డబ్బుకి సారాకి అమ్ముకోవద్దని మీకు చెప్పాలని వచ్చాను. మతం మనిషిని ఉద్ధరించదు, కులం కూడిపెట్టదన్న సత్యాన్ని మీకు గుర్తు చేయాలని వచ్చాను. కులం పేరుతో కుత్తుకలు కోసుకునే రాక్షసత్వానికి మనం దిగజారకూడదని మీకు మరీ మరీ మనవి చేస్తున్నాను. రేపే ఎలక్షన్, ఆలోచించి ఓటు చేయండి.
దొరని పట్టుకోవాలి పనరా. ఏమిటి ఆంధ్రా గాంధీని మద్దతు చేశారా? అవును సార్, ఎలక్షన్ ఆగిపోవాలని కోటగిరి చేయించుంటారు.